गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా అమూల్యమైనటువంటి వందనాలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠంలో విశేషం ప్రతిరోజు కూడా శ్రీవారే శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సేవ చేస్తారన్నమాట. చాలా చక్కగా పూజా కైంకర్యాలు ఉంటాయి. ఆ వివిధములైన అలంకారములతో ఆ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆ పూజా యొక్క మంటపంలో విరాజమానమై ఉంటారండి. ఆ ప్రత్యేకమైన శ్రద్ధతో సువాసినులందరూ కూడా ఆచార మడితో ఆ యొక్క అరటి నారతో ఆ యొక్క పూలను గుచ్చుతారండి. చాలా పెద్ద పెద్ద హారాలు చేస్తారు. ఎక్కువైన హారాలన్నీ కూడా ఆ యొక్క మంటపానికి అలంకారం చేస్తారండి. పూజ దాదాపుగా 4 గంటల సేపు జరుగుతుంది. అంటే ఉదయం 7-7:30కు స్వాముల వారు వచ్చిన భక్తులందరూ కూడా విశేషమైనటువంటి విశ్వరూప దర్శనం అయిన తర్వాత అందరినీ పలకరించి 10-11 ఈ ప్రాంతంలో ఆయన పూజ ప్రారంభిస్తే దాదాపుగా 2:30 మధ్యాహ్నం 2:30 అవుతుందండి. మరి 3వ కాలం పూజ అంటారు, దాన్ని సాయంకాలం చేస్తుంటారు. ఒక్కోసారి 7 గంటలు చేయొచ్చు, 8 గంటలు చేయొచ్చు. ఆ సమయంలో చేస్తారు. ఎందుకంటే వచ్చిన భక్తులు చాలామంది శ్రీవారిని కలవాలనుకుంది కాబట్టి. అదిగాక ఎక్కువ భాగం అనేకమైనటువంటి సంస్థలు కాంచి కామకోటి పీఠం యొక్క ఏలుబడిలో జరుగుతున్నాయి. వాటి యొక్క నిర్వహణ దాన్ని స్వాముల వారి యొక్క అనుగ్రహం పైన ఆధారపడి ఉన్నాయి. కావున ఎందరో స్వాముల వారిని దర్శిస్తుంటారు. ఇంత విరామం లేనటువంటి సమయంలో కూడా శ్రీవారే ఆ పూజ చేయాలి. నూతనంగా వచ్చినటువంటి శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారికి ఆ యొక్క శంకర జయంతి నాడు స్వాముల వారు మొదటిసారిగా ఆయన ద్వారా పూజను ప్రారంభం చేశారండి. అంటే ఆయన అనుగ్రహించినట్టు. ఇంకా నూతనమైన ఉత్తరాధికారే ఆ పూజలను కూడా ఇంకా చేయడానికి స్వాముల వారు సంపూర్ణంగా అనుగ్రహించారు. ఆత్మీయులారా, ఈ యొక్క పూజ అనగా ఏమిటి? నిత్య పూజలు ఎందుకు చేయాలి? భారతీయ సంస్కృతిలో వేద ధర్మంలో దేవతారాధన ప్రముఖమైన స్థానం ఉందండి. ఇందులో నిత్యకర్మ, నైమిత్య కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, ఈ విధంగా 5 విధములు ఉన్నాయండి. నిత్యకర్మలు ఏంటి? స్నానం, సంధ్యావందనం, దేవతార్చన, ఇవి నిత్యకర్మలు. ఇంకా సుఖము, సంపదలు కోరి సంవత్సరంలో విశేష దినాల్లో ఆచరించేటువంటి వ్రతాలను నైమిత్తిక కర్మలు అంటారు. ఉదాహరణకు గ్రహణాలు కూడా నైమిత్తిక కర్మలోనే వస్తాయండి.
పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో అది వైదిక మతస్థులందరూ ఎవరైనా సరే, త్రిమతస్థులు కానివ్వండి, ఏ విధమైన ఆచారాలు పాటించే అందరికీ కూడా దైవ పూజ ఒకే విధంగా ఉంటుంది. ఏమంటే ఆయా దేశకాల పరిస్థితులు బట్టి వారి గృహ సంప్రదాయాన్ని బట్టి కొద్దిగా తేడా ఉండవచ్చు అంతే. వైదిక మంత్రాలు మనకు అన్నీ కూడా చక్కగా గృహ్య సూత్రము, శ్రౌత స్మార్త గ్రంథాల్లో కూడా విధి విధానాలు మనకు తెలియజేస్తున్నారు. అందరికి ప్రముఖంగా భక్తి విశ్వాసం చాలా ప్రముఖమండి. ప్రతి కుటుంబంలో కూడా వారి గృహదేవత మరియు కులదేవత ఇది చాలా ప్రాధాన్యమైనది. మన సంస్కృతి ఏదైతే ఉందో సనాతన ధర్మం, వారి కులదేవతలను వారు పూజిస్తారు. ఇలా పూజించడం ద్వారా పూర్వం నుండి ఆచరించబడుతున్నటువంటి ఆ కులదేవతలు వారి సంతానాన్ని ఉత్తరోత్తర అభివృద్ధిని అనుగ్రహిస్తారు. కొందరు ఎంత శ్రద్ధ ఉంటుందంటే, కొందరు గృహాల్లో చూస్తే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని స్నానము నిత్యానుష్ఠానాలు చేర్చుకొని వారి కులాచారం ప్రకారం భక్తితో వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజిస్తారు. అలా చేయడం ద్వారా ఆధ్యాత్మికమైన ఒక వాతావరణం అక్కడ సులభంగా ఏర్పడుతుందండి. తర్వాత ఇంట్లో ఉన్న వారందరికీ కూడా చక్కటి సంస్కారం మరియు సాత్విక గుణాలు అలవాటు పడతాయి. ఈ నేటి యుగంలో ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ కూడా మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఐశ్వర్యం ఉంది, విద్య ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదో ఒక మానసిక ఒత్తిడి, దాని నుంచి మనం బయటపడి ఆహ్లాదకరంగా మనం వాతావరణ నిర్మాణం కావాలంటే అప్పుడు ఈ యొక్క నిత్య పూజలు, ఇంట్లో వాతావరణము అది ఎంతో అధికంగా వారికి అట్టి సుభద్రతా జీవితాన్ని అనుగ్రహిస్తుందండి. ఎప్పుడైతే మానసిక ఆహ్లాదం ఉంటుందో అక్కడ ఆరోగ్యం సులభంగా ప్రాప్తిస్తుంది. మానసిక శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు, అన్ని వ్యాధులకు కారణం మానసిక ఒత్తిడి. ఎవరైతే ఆహ్లాదంగా ఉంటారో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని. అందుకే అంటారు, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతశాంతి అశాంతస్య కుత సుఖం. అశాంతి ఉన్నవానికి సుఖం అనేది లేదండి. ధ్యానాదుల వల్ల మనసు ఏకాగ్రత కలుగుతున్నదన్నమాట వాస్తవమే. అయితే దానికి పూర్వాంగముగా నిత్య పూజ అతి అవసరం అండి. భగవంతుని శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఉచ్చరిస్తూ భగవదామూర్తుల్ని మనం గృహంలో పూర్వం ఇచ్చి వచ్చినటువంటి వాటిని మనం పూజించాలండి. ఈ విధంగా ఏకాగ్రత మనస్సు, కాయక వాచక మానసిక ఏకాగ్రతతో మనం పూజ చేస్తే సులభంగా తెలియకనే అంతర్లీనమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం వారి హృదయంలోనూ మరియు వారి గ్రహంలో కూడా ఏర్పడుతుంది. కావున పూజలు నిర్వహించేటప్పుడు సభ్యులందరూ కూడా కొందరేళ్లలో పాల్గొంటారండి. హారతికి వస్తారు, తీర్థం తీసుకోవడానికి వస్తారు. ఇది మనం ఏకాంతంగా ధ్యానాన్ని కూర్చుంటాము అంటే మనసు సులభంగా స్వాధీనం కాదండి. అందుకే ఈ వ్రతాలు, పూజలు, నోములు అనేటువంటి ఎందుకు మనకు జీవితంలో వచ్చాయంటే ఇవన్నీ అనాదిగా మన గృహస్థ జీవితంలో, సాంసారిక జీవితంలో అంతర్భాగమై ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ గృహంలో ఉండాలి. పూజ అనేటువంటిది ఏమనగా భగవంతుడు మనకి ఇంతటి ఐశ్వర్యాన్ని, ఈ యొక్క లోకాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనకు అనుగ్రహించినందువల్ల ఆయనకి మనం కృతజ్ఞతగా ఉండడమే, ఆ కృతజ్ఞతను వ్యక్తపరచడమే దాన్ని భక్తి అని అంటారు. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది మనకు రావాలంటే మానసిక పటిష్టత, విల్ పవర్ అంటారు. అది ఎలా వస్తుందంటే నిత్యము మనం చేసేటువంటి పూజ ఆరాధన వస్తుంది. మరి ఒకటి, మనకు తెలియకుండా ఒక భౌతిక దృష్టి గోచరం కానటువంటి ఒక దైవిక శక్తి అనేది ఉందండి. అది మనం పూజ చేసినప్పుడే మనకు అది మనలో ఆవిష్కృతమవుతుంది. ఇది మనం వ్యక్తిగతంగా వారు ఆచరించినప్పుడు ఇది అనుభవానికి వస్తుంది. కావున ఇంట్లో క్రమశిక్షణ, ఒక వాతావరణం రావాలని అంటే ఈ యొక్క గృహ పూజ చేయడం అనేటువంటిది మనం పెద్దల దగ్గర వెళ్ళి తెలుసుకోవచ్చు.
లేదా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి పూజల దగ్గర మనం వెళ్ళి కొన్ని రోజులు కూర్చుంటే, ఉదయాన్నే వెళ్తే ఆ అర్చక స్వాములు చేస్తున్నటువంటి పూజ చూసినప్పుడు మనకు సులభంగా కొంత కాకుండా కొంతైనా మనకు అది అలవాటు అవుతుంది. అందుకే శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఒకసారి నన్ను పక్కన ఉన్నట్టు గదిలో వెళ్ళమని చెప్పారు. అంటే అది రాత్రి 10:30 సమయం. వెళ్ళి చూడగా ఒక విద్యార్థి మరి ఒక పెద్ద ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ విద్యార్థి ఏమంటున్నాడు, నేను యుఎన్ఓలో నేను ఉపన్యాసం చెప్పాలి, ఆ పెద్ద ఆయన ఇలా చేయాలి, ఇలా అమెరికాలో ఉన్నాయి అనుకుని ఇద్దరు పిచ్చివాళ్ళు ఉండొచ్చును, యుఎన్ఓలో ఈ అబ్బాయి మాట్లాడటం ఏమిటి, ఇక్కడెందుకు ఉన్నాడు అని. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, స్వాముల వారు నన్ను ఇక్కడ ఇంకా 4 రోజులు ఉండమన్నారు, రోజు కూడా ఆయన చేసే పూజను గమనించమని చెప్పారు అని. ఒక 4 రోజుల పాటు ఆ అబ్బాయి ముందు దగ్గర కూర్చొని స్వాముల వారు చేసేటువంటి నిత్య పూజను చూశాడండి ఆయన. అలా పూజ చేయడం చూస్తుండడం ద్వారా మనకు తెలియకనే ఒక దివ్యమైనటువంటి ఏకాగ్రత అనేది మనకు చెప్పి పెట్టగా వచ్చేస్తుందండి. అందుకే మనం అభ్యాసం అనేది చేయాలి. శ్రీ శంకర విజయ సరస్వాములు వారు దీనిపైన ఎక్కువగా ఏకాగ్రత ఉండాలి. అంటే నీవు పూజను గమనించి చూడు, లేదా వేరే వారు చేస్తున్నటువంటి పూజను నీవు చూడడం ద్వారా నీకు అలవాటు అవుతుంది. అందుకే అన్నారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తతదేవే ఇతరే జనా సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేష్ కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అంటాడు భగవద్గీతలో. ఓ అర్జున, ఈ 3 లోకంలో నేను చేయవలసిన పని అంటూ ఏది లేదు. అయినా నేను లోకములో ఒక ఆచరణ అనేది ఉండవలా, వేద ధర్మానికి నేను గౌరవం ఇవ్వాలా, శాస్త్రాన్ని నేను గౌరవం ఇవ్వాలా, నేను గృహస్థుడు చేయవలసిన కార్యక్రమం నాది. దీని ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహించి భగవాన్ విష్ణువు గురుసేవ సాందీపుని పూజ చేశారు. అనేక చోట్ల ఆయన శివ ఆరాధన చేశారు. ఈ విధంగా మన పూర్వీకులు దైవమైనా సరే భూలోకానికి వచ్చిన తర్వాత వారు చేస్తారు. అందుకే శ్రీ శంకర విజయ సరస్వాముల వారిని ఒకరు అడిగారు, మీరు ఇంత సాక్షాత్ దైవము మరియు బ్రహ్మస్వరూపం కదా, మీరెందుకు ఈ పూజలు చేస్తున్నారంటే ఆయన అన్నారు, అది పరంపరగా వచ్చినటువంటిది ఆచారం, మనం చేయాలి, దాని ద్వారా లోక కళ్యాణం జరుగుతుందంటారు. వారికి ఏం స్వార్థం లేదు దాంట్లో. దాన్ని చేయడం ద్వారా నాకేదో మరీ ఎక్కువగా అధికంగా సంపాదించవలసిన నాకేది లేదు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి సకల భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల యొక్క ప్రాపంచికము పారమార్థికము సంబంధించి అనేక సందేహాలు, అనేకమైనటువంటి ఇక్కట్లను తొలగించడానికి ఈ యొక్క యోగలింగం సహకరిస్తుంది. అందుకే పరంపరగా కాంచి కామకోటి పీఠంలో ఆచార్యులే ఎంతో శ్రద్ధగా ఈ యొక్క నిత్య పూజను చేస్తారండి. అర్థమవుతుందా నాన్న ఆత్మీయులారా? కావున మనకు కనపడనటువంటి ఏ యొక్క దైవశక్తి ఉందో మనం దాంట్లో వెళ్ళి పాల్గొన్నప్పుడే దాని యొక్క అనుభవం మనకు వస్తుంది. పూజల్లో ఎందుకు పెట్టారు? పూర్వం నుండి వంశ పెద్దల ద్వారా మనకు ఎన్నో విగ్రహాలు లభ్యమై ఉన్నాయి. శాలగ్రామాలు కావచ్చు, ఇంట్లో దేవతామూర్తులు కానివ్వచ్చు, ఏదైనా సరే వాటిని మనం పూజించిన ద్వారా ఆ పెద్దలకు మనం గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. వారు ఎందుకు మనకు అందించారు, ఏ ఋషుల దగ్గర తీసుకున్నారో, ఏ మహాత్ముడు వారికి అనుగ్రహించారో, ఏ పవిత్ర స్థలం తీసుకొచ్చారో తెలియదు కదా మనకు. ఆ విధంగా గ్రామంలో కూడా అనేక మంది దేవాలయాల్లో కాశీ నుండి తెచ్చినటువంటి ఈశ్వరలింగాలు ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకు? ఆ నగరం చక్కగా ఉండాలి, ఆ గ్రామం అభివృద్ధి చెందాలి అని పూర్వీకులు ఎంతో కష్టపడి కాశీ, శ్రీశైలం దివ్య క్షేత్రాలకు వెళ్ళి ఎంతో భక్తి తత్పరతో ఆ యొక్క దేవతామూర్తులను తీసుకొని దేవాలయాల్లో ప్రతిష్ఠించారు. కావున దేవాలయాలు గ్రామానికి పరిపూర్ణంగా అనుగ్రహిస్తాయి. కావున మనం నిత్య పూజ ఎవ్వరు కూడా మానుకోకూడదు. అలా మానుకుంటే తప్పక మనకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కావున ఆత్మీయులారా, మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మన పూజ ఆచరించడానికి మనకు కొంతమంది వ్యవధి లేను అని చెప్పేటువంటి వారికి కూడా మహాస్వాములు వారు అన్నారు, నీ యోగ్యత అయినట్టు నువ్వు చేయి, మేము ఇక్కడ వైభవంగా చేస్తున్నాం మీ యొక్క క్షేమం కోసమే. అయితే నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిని శుభ్రంగా ఉంచుకోవడం, ఉదయాన్నే లేచి తోచిన రీతికో తెలిసిన రీతికో పెద్దలను అనుసరించో నీవు ఆ దేవతా పూజ చేయడం ద్వారా ఇంట్లో
ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. చెడు మాటలను మాట్లాడడం ఆపేస్తారు. సమయాన్ని మనం ఆధ్యాత్మికమైన మరల్చడానికి అది సహకరిస్తుంది. కావున మనం త్వరగా లేయాలి, నిత్య పూజలు చేయడం అవశ్యము అని చెప్తూ దాన్ని మనం ఆచరించేటువంటి శక్తిని, భక్తిని మనకు శ్రీ గురువులు అనుగ్రహించిన ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయ సరస్వాములు వారి దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర. 7483229249. హర హర మహాదేవ.